నమస్కారం ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వడాలి శ్రీదేవి అండి. మనము లాస్ట్ వీడియోలో మనకి ముఖ్యంగా ఏంటంటే డిఫెన్స్ మెకానిజం కింద ఉండేటువంటి గ్లాండ్ థైమస్ గ్లాండ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో ఏంటంటే థైమస్ గ్లాండ్ యాక్టివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు లింఫాటిక్ సిస్టమ్, లింఫాటిక్ డ్రైనేజ్ పాయింట్ కూడా ఉంది. సో అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. లింఫ్ నోడ్ గ్లాండ్స్ ఆ పాయింట్ ఎక్కడ వస్తుంది, అసలు మనం కనుక లింఫాటిక్ సిస్టమ్ కనుక ప్రాపర్గా ఫంక్షనింగ్ బాగా జరిగితే మెయిన్గా మనకి డిఫెన్స్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే మనకి బాడీలో మలినాలన్నింటినీ కూడా డీటాక్సిఫికేషన్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. అలాగే స్టెమ్ సెల్స్ యాక్టివేషన్ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ లింఫాటిక్ సిస్టమ్ కనుక స్ట్రాంగ్ చేసుకుంటే, అలాగే లింఫాటిక్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, అలాగే మనకి ఏ డిసీజెస్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది అన్నది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్గా చైల్డ్ గ్రోత్ని హ్యాంపర్ చేస్తుంది. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే డిఫెన్స్ మెకానిజం ప్రాపర్గా ఫంక్షనింగ్ బాగా జరగకపోవడం వల్ల మనకి మ్యాక్సిమం ఏంటంటే డిసీజెస్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. సో ఫాస్ట్గా ఏంటంటే వైరస్ బ్యాక్టీరియా నుంచి మనం ప్రోన్ అవుతుంది. అట్లానే ఏంటంటే మనకి మెయిన్గా జాయింట్ పెయిన్ హెల్త్ ఏంటంటే మనకి సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లాకేజెస్ క్రియేట్ అవ్వడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అట్లానే ఏంటంటే స్ప్లీన్ అనేది మెయిన్గా ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్కి వాటికి ఉపయోగపడేటువంటి ఆర్గన్. సో ఇక్కడ స్ప్లీన్ ఏదైతే ఉందో దానికి ఎన్లార్జ్మెంట్ అవుతుంది. అంటే ఏంటంటే స్ప్లీన్ గ్లాండ్ ఏదైతే ఉందో స్ప్లీనోమెగాలీ అంటారో ఆ ప్రాబ్లం కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని స్ప్లీన్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిమటిజం, ఆర్థరైటిస్ ప్రాబ్లంలో మనకి ముఖ్యంగా బోన్స్ ఏవైతే ఉంటాయో ఫంక్షన్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల మెయిన్గా రిమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే స్కిన్ డిసీజెస్, ఎందుకంటే సర్క్యులేటరీ సిస్టంలో మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సపోర్ట్ అంటే బ్యాక్ బోన్ ఏదైతే ఉందో బ్యాక్ ఎక్కువగా అంటే నడుము నొప్పి వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే లింఫాటిక్ అబ్స్ట్రక్షన్స్, ఇక్కడ ఏమవుతుంది బాడీలో మెయిన్గా లివర్ ఫంక్షనింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే మనం తీసుకుంటామో ఆహారం అది అబ్జార్ప్షన్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల, ఈవెన్ న్యూట్రియంట్స్ అన్న కూడా అబ్జార్ప్షన్ జరగకపోవడం వల్ల, బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగకపోవడం వల్ల ఏమవుతుంది లింఫాటిక్ అబ్స్ట్రక్షన్స్ అన్న కూడా ఎక్కువగా ఉంటాయి. అట్లానే ఏంటంటే మనకి మెయిన్గా స్కిన్ మీద ఏదైనా అంటే వూండ్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు వాటిలో ఎక్కువగా పస్ రిలీజ్ అవుతుంది. ఎందుకు లింఫాటిక్ సిస్టమ్ డ్రైనేజ్ ప్రాపర్గా అవ్వకపోవడం వల్ల పస్ అన్నది అలాగే అక్యూములేట్ అయిపోయి ఉండిపోతుంది. నెక్స్ట్ ఎలర్జీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్, అంటే ఇక్కడ ఏంటి మల్టిప్లికేషన్ మనకి ప్రాపర్గా ఏంటంటే డీటాక్సిఫికేషన్ బాడీలో జరగకపోవడం వల్ల ఫంక్షన్ ప్రాపర్గా గ్లాండ్స్కి కరెక్ట్గా అబ్జార్ప్షన్ జరగకపోవడం వల్ల, అలాగే డ్యూప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఏదైతే మనకి టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి మలినాలు రాకపోవడం వల్ల సెల్స్ అన్నవి ప్రోలిఫికేషన్ జరుగుతుంది. దానివల్ల క్యాన్సర్ సెల్స్ కూడా ఎక్కువగా అక్యూములేట్ అయ్యేటువంటి అవకాశం, ఎక్కువగా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. అలాగే లుకేరియా అంటారు, లుకేరియా అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్, బాడీలో స్వెల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే థై పెయిన్, అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే తొడల దగ్గర అక్కడ నొప్పి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. స్వెల్లింగ్ ఆఫ్ లింఫ్ నోడ్స్, ఓకేనా. సో ఇది ఉంటుంది. అలాగే డయాబెటిక్, ప్యాన్క్రియాస్ అంటే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటారు. ప్యాన్క్రియాస్ అంటే టైప్ 2 డయాబెటిక్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల అబ్జార్ప్షన్, స్టమక్ ఇష్యూస్, స్టమక్ అల్సర్స్ అవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పెయిన్ ఇన్ ద నెక్ దగ్గర, అలాగే బ్రీదింగ్ అనేది ప్రాపర్గా ఫంక్షనింగ్ జరగకుండా బ్రీదింగ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్మా ప్రాబ్లం కూడా ఉంటుంది. అలాగే నిద్రలేనితనం, అంటే ఇక్కడ ఇన్సోమియా ప్రాబ్లం అంటారు, అది కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్వెల్లింగ్ ఆఫ్ ది జాయింట్స్ స్వెల్లింగ్ ఉంటుంది. అలాగే టాన్సిల్స్ కూడా ఫ్రీక్వెంట్గా చాలా మటుకు పిల్లలకి మెయిన్గా ఏంటంటే చైల్డ్ గ్రోత్ ప్రాపర్గా ఏమవుతుందంటే ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, లింఫాటిక్ సిస్టమ్ డ్రైనేజ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల చైల్డ్ గ్రోత్ ఏదైతే ఉందో అది కూడా హ్యాంపర్ అవుతుంది. దానివల్ల ఇవన్నీ కూడా ఎఫెక్ట్. సో అందుకనే ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ థైమస్ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు థైమస్తో కనెక్ట్ అయ్యి ఉండేటువంటి కాబట్టి ఈ లింఫాటిక్ సిస్టమ్ అన్నది డ్రైనేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కూడా ఈ లింఫ్ నోడ్, ఈ లింఫ్
టీ సెల్స్ యాక్టివేషన్కి అలాగే లింఫ్ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి అద్భుతమైనటువంటి పాయింట్ ఉందండి. ఈ యాక్టివ్ పాయింట్ అంటారు దీన్ని, అలాగే మర్మ పాయింట్ అంటారు, డివైన్ పాయింట్ అని కూడా అంటారు. ఈ పాయింట్ దగ్గర సింగిల్ పాయింట్ చక్కగా ప్రెస్ చేయడం వల్ల డైలీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా వాత పిత్త కపాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనకి వాత పిత్త కపం బ్యాలెన్స్డ్గా ఉంటే కనుక ఆల్కలైన్ మన బాడీ కూడా పీహెచ్ అనేది మనకి బ్లడ్లో పీహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పొటెన్షియల్ ఆఫ్ అంటారు, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. ఇది పీహెచ్ అన్నది కనుక కరెక్ట్గా అంటే బ్లడ్ పీహెచ్ అనేది మెయింటైన్ అయితే కనుక మనకి ఆల్కలైన్ కండిషన్, ఇక్కడ మార్నింగ్ లేవగానే మనకి మ్యాక్సిమం ఏంటంటే యాసిడిక్ కండిషన్లో ఉంటుంది మనకి ఫంక్షనింగ్ జరిగిన తర్వాత మార్నింగ్. సో ఇది పీహెచ్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటే వాత పిత్త కపాన్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల మనకి ఓవరాల్గా లింఫాటిక్ సిస్టమ్ అనేది ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. సో ఈ అద్భుతమైనటువంటి సింగిల్ పాయింట్ డైలీ కూడా ప్రెస్ చేయడం వల్ల ఇంటర్నల్గా కొన్ని ఇంపార్టెంట్ ఫుడ్ కూడా చెప్తాను అది కూడా. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఆ పాయింట్ ఎక్కడ వస్తుందని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి బైలాటరల్ రెండు చేతుల్లోని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 3 ఫింగర్స్ మనం కనుక పెడితే కరెక్ట్గా మన పాయింట్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా చూడండి, ఈ 3 ఫింగర్స్ దాటిన తర్వాత ఈ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వాత పిత్త కపాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ పాయింట్ దగ్గర చక్కగా ప్రెస్ చేసుకోండి డైలీ కూడా 108 టైమ్స్ రోజు కూడా. సో ముఖ్యంగా ఏంటంటే ఎదిగే పిల్లలకి చాలా ఇంపార్టెంట్, గ్రోత్ అంటే చైల్డ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్, డిఫెన్స్ మెకానిజం కింద కూడా పనిచేస్తుంది, వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర డైలీ ప్రెస్ చేయడం వల్ల డైలీ బయట 2 ఫింగర్స్ దగ్గర 2 మనకి హ్యాండ్స్లో ఉండేటువంటి పాయింట్ అండి. ఇక్కడ చక్కగా ప్రెస్ చేయండి డైలీ కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం. అట్లానే ఏంటంటే లింఫాటిక్ డ్రైనేజ్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి నోస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 నోస్ ఎడ్జ్ దగ్గర వస్తుంది మనకి పాయింట్. ఓకేనా. సో ఈ పాయింట్ని అలా చక్కగా జస్ట్ కొంచెం మాయిశ్చరైజర్ అనేది ఏదైనా అప్లై చేసుకొని ఇలా పెట్టుకొని రాసుకొని జస్ట్ కింద నుంచి పైకి ఇట్లా. ఓకేనా. లేకపోతే ఈ విధంగా అయినా సరే ఇలాగా డ్రైన్ చేసుకొని ఉంటే కూడా సరిపోతుంది. ఓకే. ఇది అద్భుతమైనటువంటి పాయింట్. మనకి ఫేస్ మరో పాయింట్స్లో కూడా ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ విధంగా చక్కగా చేసుకోండి. అలాగే మనకి ఇయర్ ఉంది కదా, ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆరిక్యులర్ థెరపీ ప్రకారం కూడా ఈ కరెక్ట్గా మనకి ఎక్కడ వస్తుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాయింట్ ఈ విధంగా జస్ట్ ఈ విధంగా మొత్తం కింద నుంచి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కాబట్టి కింద నుంచి ఇట్లా అన్నడం. ఓకే. ఈ విధంగా అనడం. సో డైలీ కూడా ఈ విధంగా జస్ట్ ఓకే జస్ట్ 2 చేతులు 2 చెవులు ఈ విధంగా చేసుకోండి. సో ఇది అద్భుతమైనటువంటి పాయింట్. రోజు కూడా ఈ విధంగా చేసుకోండి. ఈ లింఫాటిక్ సిస్టమ్ డ్రైనేజ్ అనేది ఫంక్షన్ ప్రాపర్గా ఉంటే మ్యాక్సిమం మనము చాలా రకాల డిసీజెస్ నుంచి మనం ఫ్రీ అవ్వచ్చు. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే మ్యాక్సిమం డిఫెన్స్ మెకానిజం పనిచేస్తుంది కాబట్టి చాలా రకాలుగా రోగనిరోధక శక్తిని మనం పెంచుకుంటే ఆటోమేటిక్గా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనము క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. సో మెయిన్గా ఇది ఒక్కటి చేయండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందరూ కూడా చక్కగా ఈ వీడియోని షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ నుంచి, పొల్యూషన్ నుంచి, అలాగే చాలా రకాల ప్రాబ్లమ్స్ అంటే మనకి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసేటువంటి పాయింట్, స్ట్రాంగ్ చేసేటువంటి పాయింట్. దానివల్ల మనము చాలా రకాలుగా డిఫెన్స్ మెకానిజం పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్కి. అలాగే మీకు ఇంకా ఏవైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, మాకు హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మాకు కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మేము చేసి మీకు పెడతాము. అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా మీకు వాట్సాప్ చేయొచ్చు మీరు హ్యాపీగా. ఆ నెంబర్ కూడా మీకు ఇస్తాను, చక్కగా నోట్ చేసుకునే నెంబరు 9703740321. స్క్రీన్ మీద కూడా మీకు ఆ నెంబర్ పెడతాము. చక్కగా చూసి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. హ్యాపీగా ఎలాంటి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. హ్యాపీగా కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.